నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన డీకంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. కల్లెడ నుండి గలీబ్ నగర్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని వినతి. ఈ నెల 26వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న ఆర్మూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్. మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న. వేల్పూర్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు. బాల్కొండ మండల కేంద్రంలో గంజాయి ముఠా పట్టివేత. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. పచ్చల్ నడుకుడ గ్రామంలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆలూరు మండలం డీకంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆర్మూరు మండలంలోని అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కల్లెడ గ్రామం నుండి గలీబ్ నగర్ వరకు డబుల్ లైన్ రోడ్డు వేయాలని, ఇరుకుగా రోడ్డు ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ నెల 26వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏబీ శ్రీనివాస్ చిన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి పాలన అందిస్తారని కొనియాడారు. అనంతరం నూతన చైర్మన్ గోనె లహరి మాట్లాడుతూ తమకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 26వ తేదీన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్న, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదములు. మాకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, చిన్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈ నెల 26వ తేదీన మేము ఛార్జ్ తీసుకుంటున్నాం. కావున పట్టణ ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి. జై కాంగ్రెస్. ఆర్మూర్ పట్టణ ప్రజలను మా కాంగ్రెస్ ను ఆదరించిన తీరు, మమ్మల్ని ఆశీర్వదించి మా చెల్లెలు లహరి గారికి, మా అన్న వెంకటరెడ్డి అన్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టినందుకు మీకు ముందుగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా కాంగ్రెస్ వస్తే ఆర్మూర్ అభివృద్ధి చెందుతుందని ఆశతో మాకు ఓటేశారు. మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత. ఇదేంటంటే నేను అనుకుంటున్న ఆర్మూర్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి ఇంత క్లియర్ కట్ మెజార్టీ మొట్టమొదటిసారి ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు ఆర్మూర్లో మార్పు కోరుకున్నారు కనుక ఇది ఆర్మూర్ చరిత్రలోనే ఫస్ట్ టైం క్లియర్ కట్ మెజారిటీ. ఎప్పుడు గూడుపుటాని రాజకీయాలు, గ్రూప్యారిటీ కొరకు వీన్ని బేరసారాలు జరుగుతూ ఉండేవి. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం, ప్రభుత్వ ఆధ్వర్యంలో మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి చాకచక్యంతో నిజామాబాద్ జిల్లానే క్లీన్ స్వీప్ చేసడం, వాళ్ళ చతురతకు, వాళ్ళ నాయకత్వ లక్షణాలకి ఒక నిదర్శనం. బోధన్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, ఆర్మూర్ తీసుకోండి, భీమ్గల్ తీసుకోండి, అన్నిట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిందంటే రేవంత్ రెడ్డి గారి పాలన, మా మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ చతురతతోనే మేము ఇవన్నీ గెలవగలిగాం. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన ఐడీఓసీలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ సెంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలన్నీ రికార్డులను, రిపోర్ట్లను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, లేనిచో వారికి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయకూడదని అన్నారు. పీసీఏఎన్టీఓ చట్టం ప్రకారం పీసీపీఎన్డీటీ చట్టంపై విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని వారు తెలియజేశారు. బాల్కొండ శివార్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు పెర్కిట్కు చెందిన ఎండీ అంజాద్ అలీ అనుచరులతో గంజాయి విక్రయిస్తూ అధిక లాభాలు పొందడంతో పాటు యువతను గంజాయికి అలవాటు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మహారాష్ట్ర నుండి గంజాయిని తీసుకువచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పట్టుబడ్డ వారందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని,
యువత గంజాయి బారిన పడవద్దని పోలీసులు తెలిపారు. పోలీసులు ఒక గాంజా అమ్మే ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్లు A1 మొహమ్మద్ అమ్జద్ అలీ, ఒక జూనియర్ అక్యూజ్డ్ కూడా ఉన్నాడు. తర్వాత కాకుండా మొహమ్మద్ నయీం, ఇతను ఆర్మూర్ పెర్కిట్, అతను మనోజ్ కుమార్, ఇతను బాల్కొండ మండలం, జక్కుల గోవింద్, ఇతను వచ్చేసి ఇతను కూడా బాల్కొండ మండలం, అదనాన్ జిరాజ్ నగర్ ఆర్మూర్ ఆఫ్ గాంజాని జప్తు చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొంతమంది అక్యూజ్లు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మున్ని అని, కిన్వట్, వహీద్ సుల్తాన్ ఆర్మూర్, సోఫియాన్ ఆర్మూర్, ఇట్లా చాలా మంది అబ్స్కాండింగ్ ఉన్నారు. విషయం ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాల్కొండ పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇక అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అమ్జద్ అనే అతనితో పాటు నయీం, అదనాన్, మనోజ్, గోవింద్ మరియు ఒక అంటే బాల నేరస్తుడు కూడా ఉండడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర కేజీస్ ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఈ అమ్జద్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా పలు గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇంతకుముందు కూడా అతను వేల్పూరు, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. అతను వచ్చి ఒక 6 నెలల క్రితం నుంచి తన తమ్ముడు వాహిద్ సుల్తాన్, మరి ఆర్మూర్ చెందిన మోసిన్, సోఫియాన్, జూనైల్, నయీం, తర్వాత బాల్కొండ నుంచి కొంతమంది మనోజ్, గోవిందులు, ఇట్లాగా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఏజెంట్ల ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను చేసేది ఏంటి అంటే ఇక్కడి నుంచి నాందేడ్లో వెళ్ళి కిన్వట్లో మున్ని అనే వ్యక్తి దగ్గర గాంజా ఇక్కడికి వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాముల ప్యాకెట్ల కింద విభజించి ఈ ఏజెంట్ల ద్వారా జనాలకి 400 రూపాయలకి, 500 రూపాయలకి 500 గ్రాముల ప్యాకెట్లు అమ్మడం జరుగుతుంది. ద్వారా అమ్మినందుకు ఏజెంట్లకు కూడా 100 రూపాయలు లాభం అన్నట్టు ఈ ఏజెంట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మన యువతని టార్గెట్ చేస్తూ బానిసలు అయ్యేటట్టు ఇతను ప్లాన్ వేశాడు. దాంట్లో వీళ్ళు ఏజెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి, నాందేడ్ నుంచి రావడం, కిన్వట్ నుంచి రావడంతో పాటు ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉండడానికి చిన్నపిల్లల్ని వాడడం, మైనర్స్ని వాడడం కూడా జరిగింది. సరే, మైనర్ని కూడా తీసుకెళ్లి మేము జూనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెడతాం. అట్లానే పిల్లల్ని వాడినందుకు కూడా జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద కూడా ఇతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. పేదవారి ఆత్మ గౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. ఎర్గట్ల మండలం తోర్తి, వేల్పూర్ మండలం లక్కోర, బాల్కొండ మండల కిసాన్ నగర్, నాగపూర్ మరియు బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు. నియోజకవర్గంలో అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని హిందూ సామ్రాజ్య ఐక్యతకు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఏడపల్లి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో లౌకికవాదం పేరిట కొందరు నాయకులు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పట్ల ప్రవర్తనంగా ఉండే హిందూ ధర్మ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, సర్పంచ్ రామచందర్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, బీటాల్, గ్రామంలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీని చూసినా, ఆ కరవాలను చూసినా, ఎక్కడ హిందువులు ఒకటవుతారో, ఎక్కడ హిందువులు పౌరుషంతో ఉంటారో, మళ్ళీ మమ్మల్ని ఏ రకంగా అప్పుడు అఫ్జల్ ఖాన్ ని నిర్మించినట్టు నిర్మిస్తారో అని భయం పట్టుకున్నది. కాబట్టి హిందువులందరికీ చెప్తున్నాం, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బతకాలంటే ఎటువైపు ఉంటారో మీరు నిర్ణయించుకోండి. దేశ ద్రోహుల వైపు ఉంటారా, దేశ భక్తుల వైపు ఉంటారా? ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు మిమ్మల్ని కత్తులతో యుద్ధం చేయమంటలేం, బాంబులతో యుద్ధం చేయమంటలేం. నేను అవమానించడాన్ని, నీ కళ్ళ ముందే నీ భార్య పిల్లలని అత్యాచారాలు చేసిన కొడుకులని కాశ్మీరులో కులం చూడకుండా ధర్మం ఒకటే అడిగి చంపిన నా కొడుకులు సమాధానం ఎట్లిస్తారో మీరు నిర్ణయించుకో. రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మీరే సాక్షులు అవుతారు. ఎవరి గురించి ఏడపల్లి, ఎవరి గురించి ఆ బిల్డింగ్, ఎవరి గురించి కడుతున్నారు ఈ బిల్డింగ్లు? మానాలు పోయి, పానాలు పోయి, అధికారం పోయి, వాడు ఒక్కడైనట్లు నువ్వెందుకు ఒకటిగా? మిమ్మల్ని కత్తులతో రమ్మంటున్నామా, మిమ్మల్ని ఆయుధాలతో రమ్మంటున్నామా? ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా పదునైన ఆయుధం ఏంటది? పదునైన ఆయుధం ఓటు. చాతగాని సన్నాసులారా, చీము చెత్తులు లేని హిందువులారా, నీ ధర్మం గురించి, నీ దేశం గురించి, నీ భవిష్యత్తు గురించి 5 నిమిషాలు క్యూలో నిలబడి ఓటేయని సన్నాసులారా. ఈ అభ్యాస్ ఐఐటి అండ్ ఒలింపియాడ్ అకాడమీ హైదరాబాద్ వారు ఈ నెలలో రాష్ట్ర స్థాయిలో BMAT బోర్న్ మెడికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు.
ఈ రాష్ట్ర స్థాయి టెస్టులో నలంద విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నలంద యాజమాన్యం అభినందించారు. ఐఐటి ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు స్వరూప, శారద, నిఖిల, స్వప్న, ప్రియాంక, రాజశేఖర్, షకీర్లను అభినందించారు. ఆర్మూర్ ప్రాంతంలో ఐఐటి మరియు ఒలింపియాడ్ తరగతులను నిర్వహిస్తున్న ఏకైక విద్యాసంస్థ నలంద హై స్కూల్ అని గర్వంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు విద్యార్థులకు చాలా కాంపిటేటివ్ పరీక్షలు నిర్వహించామని, ఈ నెలలో కేసాట్ లెవెల్ 2, కలాం సైంటిఫిక్ యాటిట్యూడ్ టెస్ట్ 2 రాష్ట్ర స్థాయి పరీక్ష ఈ అభ్యాస్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలో సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందిన క్షత్రియ సమాజ్ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో క్షత్రియ కులస్తులు పోటీ పడాలని, రానున్న కాలంలో మరింత మంది గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. మా యొక్క మిత్రమండలి మరియు మా సోదరులు నాకు ఈరోజు మా యొక్క మిత్రమండలిలో పిలిచి సన్మానం చేసిన దానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు మరియు మా అన్నగారు అందరూ నాకు చాలా సహకారంతో నేను ఈరోజు కౌన్సిలర్గా 16వ వార్డు ఎన్నుకోబడింది. కాబట్టి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. 30వ వార్డు ప్రజలకు, నన్ను గెలిపించిన 30వ వార్డు ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన మా క్షత్రియ బంధువులందరికీ, అన్నలకి, అలాగే మనందరికీ పెద్దలకి, వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గెలుపుతో సాధ్యం కానిది వారి అండతో సాధ్యమైనది, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ముగ్గురిని ఈరోజు సన్మానించడం జరిగింది. ఈ మిత్రమండలి సహస్రార్జున ఆత్మీయ మిత్ర మండలి వారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే మేము వార్డులలో కష్టపడి గెలవడానికి కృషి చేసినటువంటి మా పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పోటీలో ఉన్నారు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల అందరూ కూడా గెలుపొందడం జరిగింది. మరియు రానున్న భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా గొప్ప పదవులు ఆశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ, మరియు వారికి పనిచేసేటువంటి ధైర్యము, శక్తి దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ, వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ శుభాకాంక్షలు. వేల్పూర్ మండల కేంద్రంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిదాయకమని, ఆయన మార్గంలో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ వేల్పూర్ గ్రామంలో బజరంగ్ దళ్ యూత్ అనేది లేకుండే, వాస్తవంగా ఉంది. అన్ని పార్టీల వారు మన బజరంగ్ దళ్, అన్ని మతాల వారు మన బజరంగ్ దళ్, వేల్పూర్లో ఉన్న ప్రతి ఒక్క బోర్డు ప్రతి బజరంగ్ దళ్ వల్ల కార్యకర్తలే కొంచెం ఉత్తేజన పాలైతే బాగుంటుందనే ఆలోచనతో వేల్పూర్లో ఉన్నటువంటి మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో, ప్రైవేట్ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను వ్యాసరచన పోటీగా ఊర్లో ఉన్నటువంటి అందరూ నాయకులు, యువకుల సహకారంతో, భరించిన సహాయంతో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 7th నుంచి 10th వరకు ప్రతి ఒక్క పిల్లలు ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ 2 మీడియాలలో 1st, 2nd, 3rd, అదే కాకుండా వాళ్ళు ఉత్సాహంతో కాంపిటీషన్లో అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చిరు సత్కారంతో ఒక మెమెంటోతో మేము ప్రత్యేకించడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో రిపోర్టర్ ఎస్ఎం ప్రభు, రాము వాళ్ళ మాతృమూర్తి మరణించటంతో వారి కుటుంబాన్ని, గ్రామంలోని ఇతర బాధిత కుటుంబాలను బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. పచ్చల్నడుకుడలో రిపోర్టర్ ఎస్ఎం ప్రభు, రాము మాతృమూర్తి మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి వారి మాతృమూర్తి లక్ష్మికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కొల్లె మోహన్ కాలు విరగటంతో వారిని పరామర్శించారు. ఇటీవలే నిమ్మల బాలయ్య మరణించడంతో వాళ్ళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాలెం చిన్న బాలరెడ్డి, పెద్ద బాలరెడ్డి వాళ్ళ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి మాతృమూర్తికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జాన్కంపేట్ గ్రామంలో శోభన్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వారి తమ్ముడు మహిపాల్ను పరామర్శించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంట మండల టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు జైడి నాగదర్ రెడ్డి, పచ్చల్నడుకుడ సర్పంచ్ కొల్లె నర్సయ్య, మాజీ సర్పంచ్ ఏనుగు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరి రవి, నాయకులు డాక్టర్ మారుతి, ముత్యం మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జక్రన్పల్లి మండల పరిధిలో నుండి వైఎస్ఆర్ నగర్ కాలనీ మరియు మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు, నల్లగుట్ట తాండాకు, మునిపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలివేసినందుకు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష మరియు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి మాట్లాడుతూ రోడ్డును పూర్తిగా విధ్వంసం చేసి వదిలేసి నేటికి 4 నెలలు గడిచినా ఇంతవరకు అట్టి పనులను చేపట్టకపోవడంతో రోడ్డు అసంపూర్తిగా మారడమే కాకుండా ప్రయాణికులకు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని, ఇక్కడి నుండి స్కూల్కు వెళ్లే విద్యార్థులు, కాలనీ వాసులు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అనేక ప్రమాదాల బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకునే నాదుడే లేరని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. దానికి నిరసనగా కాలనీవాసులు మరియు మండల బీజేపీ పార్టీ నాయకులు, యువకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రిలే నిరాహార దీక్ష కూడా చేశారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయకపోతే త్వరలోనే గ్రామస్తులతోనే కాకుండా మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రహదారిని నిర్బంధిస్తామని హెచ్చరించారు. ఎలక్షన్లు అయిపోయి 20 రోజులకు చేస్తామన్నారు. ఇప్పుడు ఏదైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయంటే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టి చాలు చేతురు కాదు. ఎన్నికలు లేకముందు మన సంవత్సరాలు అయిపోతున్నాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ విధంగా పనులు పూర్తి చేయాలేప. ఎన్నికలు రాగానే ఒక జేసీబీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఒక పాలు పోసేసి తర్వాత మర్చిపోతారని స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి రేపు ఎన్నికల కంటే ముందే ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, పేద పిల్లలైనటువంటి ఏదైతే మోడల్ స్కూల్ కానీ ఏదైతే ఉన్నదో అక్కడ కస్తూరి స్కూల్ ఎవరికి కానీ ఏ దెబ్బలినా కూడా పూర్తి బాధ్యత ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి పైన ఉండాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వారి త్వరలో పూర్తి చేయాల్సిన భారతీయ జనతా పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. నందిపేట్ మండల కేంద్రంలో రైతులకు సకాలంలో యూరియా ఎరువు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వివేకానంద చౌరస్తా వద్దకు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగు పనుల అత్యవసర దశలో యూరియా అందకపోవడం వల్ల పంటలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం రైతు ప్రతినిధులు అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఎడ్యుకేటెడ్ చేయకుండా ఇలాంటి కొత్త యాప్లను తీసుకొచ్చి రైతులని చివరి దశలో ఉన్న పంట పొలాలకు సరిపడా యూరియా సప్లై చేయక దాని ద్వారా వచ్చే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. కావున ఈ యూరియా యాప్ వల్ల ఏ విధంగా ఇబ్బంది ఉంది? ఈ యూరియా యాప్ వల్ల అందరికీ చదువు రాదు, అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవు, రైతులకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉండదు. ఇలా వివేకానంద చౌరస్తాలో యూరియా బస్తాల కొరకై ధర్నా చేయడం జరిగింది. అయితే ఇక్కడికి ఏఈఓ గారు వచ్చి మేము ఇచ్చారు రేపటి వరకు యూరియా బస్తాలు తెప్పిస్తామని. అయితే మా యొక్క ఇబ్బంది ఏంటంటే యూరియా బస్తాలు అసలు 15 రోజుల నుంచి రైతులకు రావట్లేదు. ఈ వరి చివరి దశలో ఉంది. ఇప్పుడు పొట్టమంది అయ్యకపోతే మా పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ గవర్నమెంట్ వెంటనే ఈ రైతులందరికీ యూరియా ఇప్పించాలి. తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఎవరికి ఆ యాప్ తల్లిగా యూరియా వచ్చింది, విత్తిన్ 50 సెకండ్లలో అయిపోయింది. చుమ్రాజపల్లి వచ్చింది, నిమిషంలో అయిపోయింది. తక్షణమే రైతులకు అవగాహన లేదు. తక్షణమే రైతులకు సరిపడే యూరియా ఇచ్చి తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి పొలాలన్నీ. ఈసారి ఇంకా ఈ 4-5 రోజుల్లో యూరియా లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు మా రైతులకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన డీకంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. కల్లెడ నుండి గలీబ్ నగర్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని వినతి. ఈ నెల 26వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న ఆర్మూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్. మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న. వేల్పూర్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు. బాల్కొండ మండల కేంద్రంలో గంజాయి ముఠా పట్టివేత. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. పచ్చల్ నడుకుడ గ్రామంలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.